వివిధ సర్వేలు సర్క్యులేట్ అవుతున్నాయి. తాజాగా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ పేరుతో ఒక సర్వే ప్రొజెక్ట్ అయింది. మనం అన్ని విషయాలు ఎవరు ఏది మాట్లాడుకున్నా అది హైలైట్ చేస్తున్నాం. అందులో ఇది తాజాగా వెల్లడైనటువంటి సర్వే. ఇందులో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఒపీనియన్ పోల్లో నార్త్ ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఉత్తరాంధ్రలో 12 నుంచి 16 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం పార్టీ జనసేనకి 18 నుంచి 22 వస్తాయని అంచనా వేస్తున్నారు. కోస్టల్ ఆంధ్రాలో వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి 19 నుండి 24 వస్తాయని, కోస్తాంధ్రలో తెలుగుదేశం పార్టీ జనసేనకి 58 నుండి 65 వస్తాయని అంచనా వేస్తున్నారు. రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 36 నుండి 40 సీట్లు వస్తాయని, తెలుగుదేశం పార్టీ జనసేనకి 14 నుండి 18 వస్తాయని అంచనా వేస్తున్నారు. టోటల్గా 67 నుంచి 80 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 90 నుండి 105 తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో 70% మంది ఓటర్లు ముఖ్యమంత్రి పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారని, 62% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల సంతృప్తిగా ఉన్నారని, తెలుగుదేశం పార్టీ జనసేన విన్నింగ్ అయితే కోస్తాంధ్రలో ప్రధానంగా ఉంటుంది. తెలుగుదేశం జనసేన ఉత్తరాంధ్రలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొంత ఎడ్జ్ ఉంది. రాయలసీమలో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో 22 నుండి 24 సీట్లు మొత్తం 36 కానీ వస్తాయని అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మహిళల్లో మాత్రం భారీ ఆదరణ లభిస్తోందని, ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వచ్చేటప్పటికి ఎలాంటి ప్రభావితం చూపెట్టేటువంటి పరిస్థితుల్లో లేవని అంచనా వేస్తున్నారు. సర్వే టోటల్గా 62,000 మందితో డిసెంబర్లో చేశాము అన్నటువంటిది ఈ సంస్థ చెప్తున్నటువంటి లెక్క.